నగర్ ఎంపీ డీకే అరుణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరు, తన అనుమానాలను డీకే అరుణ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. భద్రత పెంచుతామని డీకే అరుణకు సీఎం హామీ ఇచ్చారు. డీకే అరుణ ఇంటి దగ్గర భద్రత పెంచడంతో పాటు ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. అలాగే అగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్విజే చంద్ర మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ నివాసంలో నిన్న అగంతకుడు చొరబడ్డ సంఘటన సంచలనంగా మారింది. దాదాపుగా గంటకు పైగా కిచెన్ లో నక్కి ఉన్నట్లుగా గుర్తించారు. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటన తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే డీకే అరుణ ఎంపీకి ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు. అగంతకుడు చొరబడ్డటువంటి ఘటనపైన ఆరా తీశారు. ఇంట్లో ఇంకేమైనా వస్తువులు పోయాయనేటువంటి విషయాలపైన కూడా ఆయన ఆరా తీశారు. జరిగినటువంటి ఘటన పైన వివరాలు వివరించారు డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు డీకే అరుణకి. అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా ఆదేశించారు అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని. దాంతో పాటుగా ఒక ఎంపీ నివాసంలోనే అగంతకుడు జరగబడ్డటువంటి ఘటన పైన చాలా సీరియస్ గా దర్యాప్తు జరిపి, వేగంగా దర్యాప్తు జరిపి అందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని త్వరితగతిన ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో వెంటనే పోలీసులు దానికి సంబంధించినటువంటి దర్యాప్తును ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ నరసింహరావు.